ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు నిద్రను అనుగ్రహించి దేవ ఉదయ కాలంలోని పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, చలి తీవ్రత నుండి మంచు నుండి మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రభా, నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 50వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రికలు ఎక్కడున్నవి? నా అప్పుల వారిలో ఎవరిని మిమ్మల్ని అమ్మివేసి తిని నా దోషం బట్టి మీరు అమ్మబడితిరి. మీ అతిక్రమం బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోయినలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండానేలా, నేను చెయ్యి విమోచింపలేనంత కూర్చోయిపోయిన విడిపించినటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహం చేత చచ్చిపోవును. ఆకాశంలో చీకటి కమ్మలేయుచున్నవి అని గోనె బట్ట ధరింపజేయుచున్నను. అలసిన వారి మాట చేత ఊరడించు జ్ఞానం నాకు కలిగినట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకి ఆయన ప్రతి యుధముగా నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండగా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరిచిన వారికి నా ముఖమును దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వల్లే చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడును? మనం కూడుకొని వ్యాజ్యమాడము. నా ప్రతివాదన ఎవడు? నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వల్లే పాతగిల్లి పోదురు, చిమ్మట వానిని తీసివేయును. 10. మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడును? వెలుగు లేక చీకట్లో నడుచువాడును యెహోవా నామము ఆశ్రయించి తన దేవుని నమ్ముకుని వాళ్ళను. ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కొరలను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరలలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారే పండుకున్నది. దేవుని మాటలు, ఇక్కడ కొన్ని మాటలు మనము వినిపించుకుంటూ వస్తున్నాం. చూడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రికలు ఎక్కడున్నవి? నా అప్పుల వారి ఎవరిని మిమ్మను అమ్మివేసి తిని, నా దోషం బట్టి మిమ్మను అమ్మబడితేని, మీ అతిక్రమం బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడును. నేను వచ్చినప్పుడు ఎందుకు లేకపోయినేలా,
నేను పిలిచినప్పుడు ఎవడునో ఉత్తరం ఇవ్వకుండానేలా నా చెయ్యి విమోచింపలేనంత కురుచ అయినదా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రం ఎండబెట్టుదును, నదులను ఎడారుగా చేదును. నీళ్ళు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహం చేత చచ్చిపోను. ఆకాశ చీకటి కమ్ము చేయుచున్నాను, అవి గోనెబొట్టు ధరింప చేయుచున్నాను. అలసిన వారిని మాట చేత ఊరడించే జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించును. ప్రతి ఉదయమున పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవి విని బుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారి నా వైపు అప్పగించుతుంది. ఇక్కడ దేవుడు సంభవించుకుంటూ వస్తున్నాడు. మరి దేవాది దేవుడు ఇక్కడ మానవ రూపిగా వచ్చినప్పుడు ఏ విధంగా జీవించుకుంటూ వచ్చిన విధానం బట్టి మనం చూసుకుంటూ వస్తే, నేను రక్షించకుండా నా చేతులు కురుచకాలేదని దేవుడు చెప్పుకుంటూ, నా చెయ్యి విమోచించలేనంత కుర్చే ఆయన అంటే ఈ లోకాన్ని నేను రక్షించలేకుండా నా చేతులు కుర్చాయనయా అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. నేను లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహం చేత చచ్చిపోను అంటే ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు సముద్రాలు కొన్ని చెరువులు ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు చేపలు చనిపోతూ ఉంటాయి. అలా బ్రతికే జీవరాశులు చనిపోతూ ఉంటాయి. ఇక్కడ సంబోధించిన మాటలు ఏంటి అంటే, రక్షించనేరక యెహోవాస్తును కురచ కాలేదు, వినులకు ఆయన చెవులు మందం కాలేదు అని చెప్పుకుంటూ వస్తున్న మాటలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ఉదయకాలంలోనే ఆకాశం వినబుద్ధి ఆలకించి తిరుగుబాటు కొట్టుకొనిప్పుడు ఇక్కడ దేవుని మాటలు ఆయన ఇంకా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెక్కుముక్తి రాతు వల్లే చేసుకుంటుంది. దేవుడు సిగ్గుపడలేదు కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలంగా మనం ఎక్కడ ఏ విషయంలో సిగ్గుపడనీయకుండా మనల్ని నిలబెట్టేవాడుగా ఉంటూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మనకు అవమానం జరుగుతూ ఉంటుంది, బాధ అనిపిస్తుంటుంది, హేళన చేయబడుతూ ఉంటారు. అవన్నీ మనం భరిస్తూ వస్తూ ఉంటాం. దేవుడు భరించాడు. ఆయన భరించడం, ఆయన ఎలా భరించాడో అది మనం గుర్తు చేసుకుంటే మళ్ళా మనకు ఏది ఉండదు. ఇక్కడ దేవుని ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు, నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖము చెక్కుముత్తి రాదు వల్ల చేసి నన్ను నీతిమంతుడిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడదము. నా ప్రతివాది ఎవడు? అతని నా దగ్గర రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. నా మీద నేరాస్థాపన చేయవాడేవాడు? వారందరూ వస్త్రం వాళ్ళే పాతగిలిపోదురు, చిమట వాణి చితివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు వెలుగు చీకటిలో నడుచు వాడే ఉంటాడు. మనము వెలుగు సంబంధులం అన్నట్టు ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరిని అవమాన పాత్రులుగా ఉంచడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని తలగానే ఉంచుతాడట, కానీ తోకగా ఉంచడట. ఇక్కడ దేవుని మాటలు ఆ విధంగానే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ రోజున చదువుతుంటే, కొట్టు వారికి నా వీపును అప్పగించుదని, వెంట్రుకలు పెరికివే వారికి నా చెంపలు అప్పగించుదని, ఉమ్మువేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకుంటుంది. చూసావా ఎందుకు ఉమ్మివేయబడాల్సి వచ్చింది? దేవుడు ఆయన ఏమైనా పాపం చేశాడా? ఏదైనా తప్పు చేశాడా? ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆయన మన కోసము ఈ అవమానం భరించాల్సి వస్తుంది. ఎందుకు? ఈ పాపం పోవాలంటే ఒక పవిత్రమైన రక్తం అవసరం ఉన్నది కాబట్టి అన్నీ భరించుకుంటూ వచ్చాడు మామూలుగా వచ్చి.
ఆయన పవిత్రుడిగా జన్మించాడు కాబట్టి ఆ రక్తం ఈ లోకానికి చిందింపబడుకుంటే ఈ లోకానికి రక్షణ లేకపోయేది. రక్షకుడు ఎందుకు జన్మించాడు? ఈ లోకానికి రక్షణ రావటానికి జన్మించాడు. ఆయన రక్షకుడని పేరు పెట్టబడింది. అందుకు పరిశుద్ధమైన రక్తము చిందింపబడింది. ఈ లోకాన్ని పాప క్షమాపణ లేదని దైవ గ్రంథంలో చెప్పబడుతుంది. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప విమోచన ఉన్నది. అందుకోసమే మన పాపముల కోసం ఆయన కల్వరి శిలలో బలియాగమయ్యాడు. ఆయన ఉమ్మి వేయబడ్డాడు, కొట్టి వేయబడ్డాడు, అవమానపరచబడినాడు, గడ్డ పెరికి వేయబడింది. మరి దేవుడు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిన మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది. వెంట్రుకలు పెరికి వేయి వారికి నా చేంపలు అప్పగింపబడుతుంది. మరి ఆయన ముఖం గడ్డ వెంట్రుకలు ఉన్నప్పుడు అట వాళ్ళు సైనికులు ఇట్లా గుంజి చేశారట, ఉమ్మేశారు దేవుని. ఇలా చేసి వస్తున్నారు. అయితే ఇవన్నీ చేసినప్పుడు మనసుకి ఎంత బాధ అనిపిస్తుంటుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఆయన మన కోసం అవమానం, బాధ అన్నీ భరించాడు. మరి ఎందుకు ఆయన రక్తం ఈ లోకానికి చిందింపబడాల్సిన అవసరం వచ్చింది? మరి ఆయన చిందించిన రక్తము నీ నా పాపంలో కడిగి వేయడానికి ఆయన బలియాగమయ్యాడు. మరి అంత గొప్ప దేవుని కలిగిన అంటే అది గొప్ప భాగ్యం. ఎందుకు ఈనాడు మానవుడు గ్రహించలేని ఒక ఆమె అంటూ ఉంటుంది అనుకోను. ఆమెను ఎప్పుడు యేసుప్రభుని విమర్శిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఆమె విమర్శించుకుంటూనే వస్తుంటుంది. మరి దేవునికి ఆ ఒక్క దానికోసం కాదు, సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చారు. ఆమె దేవుని విశ్వసించని ఆమె ఉండొచ్చు, ఆమె లాంటి వారు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని నమ్మి విశ్వసించిన వారు, రక్షించబడుతున్న వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఉదయకాలంలో మనం టీవీలో చూస్తూ ఉంటాం, నా దేవుడు నాకు ఈ రోగం నుండి బాగు చేశాడు, నాకు పిల్లలు లేకుంటే దేవుడికి నాకు బిడ్డల్ని అనుగ్రహించాడు, నాకు జాబు లేకుంటే జాబునిచ్చాడు అని ఎన్నో సాక్ష్యాలు మన టీవీలో చూస్తూ ఉంటాం. దేవుడు చేసే అవి గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. ఈ లోకంలో వారు పూజించిన విగ్రహాలు, వారు పూజించిన దేవతలు, వారు పూజించిన వారికి అనుకున్న వారికి సమస్తములు నమ్ముకున్న అన్నీ వారు చేయలేని దేవాది దేవుడు చేయగలరని నమ్మి విశ్వసించిన వారికి చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరైనా గొప్ప దేవుడు ఉన్నారా? మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పరీక్షించుకుంటే అదొక్కటే కారణం. మరి ఎందుకు మరణించాల్సి వస్తుంది? నువ్వు నేను చేసిన పాపముల కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. మరి నా పాపం పోవాలంటే ఒక పవిత్రమైన రక్తం కావాలి. ఈ లోకంలో అందరూ పాపం చేతనే జన్మించబడిన మరి పాపంతోనే ఈ పాపం పోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి దేవుడు ఆలోచించి నా ప్రియ కుమారుని పంపిస్తా ఈ లోకానికి అని తన ఆలోచన కరెక్ట్గా ఎంచి మరి లోకంలో మరి దావీదు వంశాలకు వచ్చేవరకే మరి ఆమెకు దేవుని దృష్టికి ఎంత ధన్యురాలైందో ఆమెని గర్భం ఎంచుకున్నాడు. ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకి గర్భంని ధరింపజేసి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఆయన జన్మించడానికి కూడా అసలు స్థలం లేకపోయినది. పశువుల పాకలో జన్మించాడు. సామాన్యంగా మానవులు నాకు గర్భశ్రీ కనిపిస్తే బస్సులలో మనం ఇలాంటివి చూస్తే అయ్యో కూర్చోవడానికి సీట్ ఇప్పిస్తాం. మానవత్వం కలిగిన వారు నిల్చున్న వాళ్ళు ఒకవేళ నిల్చుంటే లేచి లేరాదురే నాయన పాపం కూర్చుంటుంది అని మనం కూర్చున్నా కానీ పక్కన ఉన్న వాళ్ళు లేపి ఆమెకు సీట్ అప్పిస్తారు. ఆ మానవత్వం కలిగిన వాళ్ళు దేవుని ఎరిగి ఉన్న వాళ్ళు ప్రజలు ఆ రోజులలో ఆయన జన్మించడానికి మరి ఒక ప్రాంతం నుండి హేరోదు రాజు తరిమి వేయబడింది. అయితే వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే ఆ ప్రాంతంలో మరి దేవునికి వర్షం వస్తుంటే అసలు ఒక తలవార్చుకోవడానికి కూడా ఆమెకు ఆ శిశువు జన్మించడానికి ఎవరు ప్లేస్ ఇవ్వలేదు. నాకు చాలా ఆ సీన్ అర్థం చేసుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఏమైందో ఆయన అలాంటి జన్మ వచ్చి ఆయన ఏమైనా పాపం చేశాడా? పాపం చేయలేదు. మానవాళి అంటే ఆ శిశువు జన్మిస్తే ఆ శిశువు మరి హేరోదు రాజు అంతటా ప్రకటించాడు.
ప్రతి మగ చెవులో అది మగ మగ శిశువు జన్మిస్తే చంపేయాలి నా కోసము హేరోదు రాజు పుట్టాడట. నేనొక్కడినే కదా యూదుల రాజు, ఇంకా నా కోసం ఇంకా రాజు పుట్టాడట. ఆయన ఎవరో ఈ ప్రాంతంలో ఉన్న వారు ఏ గర్భశ్రీ ఏ స్త్రీ ఆరైంది. అది నన్ను ఇక్కడ వస్తుంది కానీ అయిపోయింది. మాటలు ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చిన్న నిలబడు, కొద్ది మాటలు చెప్పి ముగిద్దాం. ప్రార్థన చేసుకో. ఆయన మన కోసము జన్మించాల్సిన దేవుడు. ఈ మాటలు దీవించి ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో. ఇక్కడే ఉన్నాడు. ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో. చిన్న కళ్ళు మూసుకో. ఇడ ఉండు. ఓకే ఓకే. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తున్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు అయినందుకు వందనాలు. మా సమయం దీవించి ఆశ్రయించండి దేవా. ఈరోజంతా దీవించి ఆశ్రయించండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి, కీడపాయ నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి ప్రభా. మరి చిన్నవాళ్ళు, మరి బుజ్జి వాళ్ళు ఇంటికి వెళ్తారు. నిరంజ వాళ్ళు మరి పిల్లలు ఈరోజు హైదరాబాద్కి వెళ్తారు ప్రభా. మేము కూడా చదువుకోవాలి. మా హృదయాలను, మా మనసులను సిద్ధపరచండి. అమ్మని నాన్నని ఆరోగ్యంతో ఉంచండి. ప్రతి విధమైన శోధ నుండి మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడమని ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా అక్కరలన్నీ నీ మహిమాంశంలో తీర్చమని, తోడుగా ఉండవని, ఘనతా ప్రభావం పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.